ఏప్రిల్ నెల 18వ తారీఖు పవిత్ర శుక్రవారము, క్రీస్తు పాటుల సుస్మరణ దినము. ప్రియులారా, ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము లేదా మంచి శుక్రవారము అని కూడా అంటారు. కానీ ఈరోజు ఏమంత మంచి కనిపించదు. అంతా అబద్ధ సాక్ష్యములు, కొరడా దెబ్బలు, అవహేళనలు, నిందారోపణలు, పిడిగుద్దులు, ముళ్ళ కిరీటం, ఒంటరి పోరాటం, రక్తపాతం, దాహం, మరణం, సమాధి. ఇందులో ఏదీ శుభం కాదు, ఏదీ మంచి కాదు, ఏదీ మనం కోరుకునేది కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్నిటి ద్వారా మంచి జరిగింది ఈ లోకానికి. ఒక్క మనిషి ఇవన్నీ భరించటం ద్వారా 10 మందికి మంచి జరిగింది. ప్రధానార్చకుడైన కైఫా ప్రవచించాడు, అందరూ మరణించుట కంటే ఒక్కడు మరణించుట మేలు అని. పునీత జాన్ క్రిసాస్టం గారు దీనిని గూర్చి ప్రస్తావిస్తూ, ఆదాము ప్రక్క నుండి ఏవమ్మ సృష్టింపబడింది, ఇప్పుడు క్రీస్తు ప్రక్కలో బల్లెముతో పొడిచిన స్థలము నుండి శ్రీసభ పుట్టుకుని వచ్చింది. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రక్కటెముకను తీసుకుని ఏవను సృష్టించినట్లు క్రీస్తు మరణించినప్పుడు తన ప్రక్క నుండి శ్రీసభ ఉద్భవించింది. ఆనాడు ఆదాము అన్న పలుకులు, ఈమె నా ఎముకలలో ఎముక, మాంసములలో మాంసము అనే మాటలు క్రీస్తు ప్రభువు కూడా కలిగి ఉన్నారు. మనమందరం కూడా నూతన సృష్టిగా క్రీస్తు ప్రక్కలో నుండి జన్మించాం. అంధకారంలో ఉన్న సకల మానవాళిని ఇప్పుడు వారి రక్తం విముక్తిగా వించింది. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, అందరినీ హక్కున చేర్చుకున్నది. ఒక స్త్రీ తన బిడ్డకు తన రక్తం మరియు పాలతో తినిపించినట్లే క్రీస్తు కూడా తన రక్తముతో తన ప్రక్క నుండి పుట్టిన వారికి నిరంతరం ఆహారం ఇస్తున్నారు, ఎల్లప్పుడూ పోషిస్తూ ఉన్నారు అని క్రిసోస్టం గారు అంటారు. ఇది ఈ శుభ శుక్రవారం రోజున మనందరికీ జరిగింది. అందుకే ఇది నిజంగా శుభ శుక్రవారము. బంగారు మాట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తం అన్ని పాపాల నుండి మనలను శుద్ధి చేస్తుంది. అతని ద్వారా మనందరినీ పరలోక తండ్రిలో ఏకం చేస్తుంది.